ప్రతి నెల మనము ఈ యొక్క సంకటహరణ చతుర్థి చక్కగా బహుళ చతుర్థి అంటే పౌర్ణమి తర్వాత చవితి సాయంత్రం ఎప్పుడు ఉంటే అప్పుడు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమము దాదాపుగా మన ఆలయంలో ఈ కార్యక్రమం మొదలుపెట్టి ఇది 24వ సంవత్సరం. మరి ఇది 285వ సంకటహర చతుర్థి మనం చేసుకునేది. ప్రతి నెల కూడా చక్కగా మన సంకటాలన్నీ తొలగింపచేయి స్వామి అని మన సంకటహరణ మహాగణపతికి అర్చన చేసుకుంటున్నాం. ఇది మొట్టమొదలు 2003వ సంవత్సరంలో మనం 2000 సంవత్సరంలో మనం మొదలుపెట్టాం. ఇది జూన్లో మొదలుపెట్టాం. అప్పుడు కూడా మంగళవారము చతుర్థి వచ్చిన రాజు ఈ రోజున అంగారక చతుర్థి అంటారు దీన్ని. అంటే ఆయన చెప్పారు చూడండి, శ్రీకృష్ణ అంగారక చతుర్థి అంటే శ్రీకృష్ణుడు కాదు, కృష్ణపక్షంలో వచ్చేటువంటి చతుర్థి. కృష్ణపక్షము మరి శుద్ధపక్షం అంటారు, పౌర్ణమికి ముందు శుద్ధము, తర్వాత బహుళం అంటారు, లేతే కృష్ణపక్షం అంటారు. మరి ఇది చక్కగా మనం ఈ ఆలయం తీసుకున్న నాటి నుంచి ఇప్పటి వరకు కూడా క్రమం తప్పకుండా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. దీంట్లో అందరికీ అన్ని కోరికలు తీస్తూ మన యొక్క సంకటహరణ చతుర్థి మహాగణపతి స్వామివారు చాదర్ఘాట్లో ఒక సంకటమోచన గణేష్ మందిర్ అని ఉంది. అది మార్వాడి బ్రాహ్మణుల ఇంట్లో స్వామి స్వయంభూ. అక్కడికి వెళ్ళి చూచి వాళ్ళ దగ్గర తెలుసుకొని మన ఆలయంలో కూడా స్వామి ఉన్నాడు, చక్కగా ఇక్కడ మనం ఆ కార్యక్రమం చేస్తే బాగుంటుందని మా యొక్క నాన్నగారు శ్రీమాన్ శ్రీ కృష్ణమూర్తి గారు ఇక్కడ మనం 2000 సంవత్సరంలో మొదలుపెట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిరాటంకంగా ఇవాళటి వరకు మనం చక్కగా చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమం మొదలుపెట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క ఆలయం కూడా దినదిన ప్రవర్ధమానంగా భక్తుల సహకారంతో ఎదిగింది. ఈ ఆలయంలో నిరంతరం నిత్యార్చనలు కానీ, నిత్య పూజలు కానీ, నిత్య అభిషేకాలు కానీ చక్కగా భక్తులు నెల నెల వాటిని కట్టడం, తద్వారా చక్కనైనటువంటి ఆరాధన చేయడం, ఇలాంటి ఈ యొక్క అదృష్టం మాకు రావడం కూడా మా పూర్వజన సుకృతం అని అనుకుంటున్నాం. అయితే ఎక్కడైనా కొన్ని అనివార్య కారణాలు, కొన్ని విపరీత చర్యలు, మంచి ఉన్న చోట చెడు ఖచ్చితంగా ఉంటుంది. చెడు ఎప్పటికైనా తాత్కాలికమే, మంచి ఎప్పటికైనా గెలుస్తుంది. కాబట్టి అందరికీ కూడా మంచి జరగాలని ఆ యొక్క సంకటహరణ మహాగణపతి స్వామివారు అందరి కోరికలు తీర్చి, సర్వ సంకటాలు తీర్చి మనందరినీ చక్కగా చల్లగా చూడాలని కోరుకుంటూ ప్రతి నెల కూడా మనం శ్రీ మహాగణాధిపతే నమః అని భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా ఆ యొక్క నామస్మరణ చేస్తాం. మరి వాళ్ళ మంగళవారం కాబట్టి ముందుగా ఆలయ ఆచారం ప్రకారంగా మనము ముందు ఈ యొక్క విష్ణు సహస్రనామ పారాయణ చేసుకున్నాం. మరి ఇప్పుడు అందరూ కూడా చక్కగా 2 చేతులు జోడించి మనం మీరందరూ కూడా అభిషేకం తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా అక్షంతలు నీళ్లు వదిలిచ్చాం. మీ అందరి చేత స్వామివారి పాదాల దగ్గర అక్షంతలు నీళ్లు కూడా వదిలిచ్చాం. అంటే మీరు అభిషేకం చేయకున్నా ఆచార్య శ్రీహస్తేన కారయిష్యే కరిష్యే అని సంకల్పం చేశాం. అంటే ఆచార్యులైనటువంటి మేము, అర్చకులైనటువంటి మేము మీ అందరి తరఫున ఆ స్వామివారికి అభిషేకం చేశాం. అందులో భాగంగా మీ అందరి చేత అక్షంతల నీళ్ళు కూడా వదిలిపించామంటే స్వయంగా మీరు కూడా ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొన్నట్టే. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా మనసు పూర్తిగా చక్కనైనటువంటి ఏకాగ్రతతో స్వామి అన్ని సంకటాలు తొలగింపజేసేలాగా, సకల కార్యసిద్ధి చేసేలాగా, ఈ యొక్క లోకాన్ని ఉద్ధరించేలాగా అందరూ కూడా మనస్ఫూర్తిగా శ్రీ మహాగణాధిపతే నమః అనే మంత్రాన్ని స్మరణ చేయండి.
सर्वकल्मषं पराशरात्मजं वन्दे सुखदातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय गुरवे बुद्धिसाक्षिणे कृष्णद्वैपाय पुरुषोत्तमस्य सहस्रनेत्राणनपादभो शान्तनव पुनरेवाभ्यभाषत युधिष्ठिर उवाच धर्मान् भवतः परमो मद किं जपन्मुच्यते जन्तुर्जन्म संसारबन्धनात् श्रीभीष्म उवाच एष मे सर्वधर्माणां धर्मोऽधिकतमो मतः यद्भक्त्या पुण्डरीकाक्षं स वै रक्षे नरः सदा परमं यो महत्तेज परमं यो महत्तपः परमं यो महत्ताधिकागमे यस्मिन् च प्रलयं यान्ति पुनरेवैकक्षये तस्य लोकप्रधानस्य जगन्नाथस्य भूपते विष्णोर्नाम सहस्रं मे शृणुभावभया भगवान् ऋषि अनुष्ठुच्छन्दः श्रीमन्वाकदाधरैजस्रं प्रधाङ्गपाणिरक्षोभ्यैर्नेत्रं त्रिसामासामगस्सामेति कवचम् आनन्दं परब्रह्मेति यो मालाकृत भूपादौ यस्य नाभिर्यसुधरश्चन्द्र सूर्यौ च नेत्रे कर्णाभासा शिरोद्योर्मगिदान यस्य वास्तेयमब्धि अन्तस्यं यस्य विश्वं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगवृद्ध्यादस्याममायदर्कमलङ्कृतं चन्द्राननं चतुर्बाहुं त्रिवत्साङ्कितवक्षसं ॐ उद्भवक्षोभनो देवः ॐ श्रीराम राम राम ॐ विश्वेश्वराय नमः हरि ओम भवत्प्रभो वसुर्वसुमना सच्च समात्मा संमितः समा सर्वगः सर्वविद्वानुर्भिक्षक्सेनो जनं भोक्ता सहिष्णुर्जगतादिजा उपेन्द्रो वामनः प्रांसो अमोघः सुचिरुर्जिता वेद्यो वैद्यः सदा योगी वीरः माधवो मधु महाबुद्धिर्महेश्वासो महीभर्ता श्रीनिवासः सताङ्गति मरीचिर्धमनोहंस सुपर्णो भुजगोत्तमा अमृत्यु सर्वदुःखसिंह सन्धाता सन्धिमान् स्थिरा गुरुर्गुरुतमो धाम सच्च सच्च आवर्तनो निवृतात्मा संवृतः संप्रमर्दन सुप्रसाद प्रसन्न वृषपर्वा वृषोधर ओजस्तेजो द्युतिधर प्रकाशात्मा प्रतापन अमृतां सोदावनो नल अच्युत प्रदिद प्राण प्राणदो वासवानुज स्कंध स्कंधधरो दुर्योरुदो अतुलस्सरभो भीम समयज्ञो हविर्वैक्षरो रोहितो मार्गो हेतुर्दामोदरस्सः व्यवसायो वैकुंठ पुरुष प्राण प्राणद प्रणव प्रदो ऋतुस्वदर्शन काल परमेष्टि परिग्रह विस्तारस्तावरस्तानु प्रमाणं बीजमव्ययम् नो महेजस्रं क्रतुसत्रं सदाङ्गति सुव्रत सुमुख सूक्ष्म सुगोद्वापन स्वसो व्यापी नैकात्मा नैक कर्म कृतो समक्षरम् गभस्तिने महावराहो गोविंद सुषेण कनकांगदी त्रिसामा सामगस्सामा निर्वाणं भेषजं बिजगो
शुभांग शांति स्पष्ट कुमुद कुवलेशया स्वच्छ स्वंग सदैव काम पालक कामी कांत कृतागम ब्रह्मण्यो ब्रह्मगुद ब्रह्मा ब्रह्म ब्रह्म उद्भव सुंदर सुंदो रत्ननाभ सुलोचना सुवर्ण बिंदु रक्षोभ्य सर्वभागीश्वरेश्वर वाहन धनुर्धरो धनुर्वेदो दंडो दमयतादम विहाय सगति ज्योति सुरजेश्वर विग्विभो रौद्र कुंडली विपरिकीर्तये इमं स्तौमदीयाना श्रद्धा भक्ति समन्वित न क्रोधो न दमाश्चर्यं ससुरासुर गंधर्वं क्षयक्षोरगराक्षसम् इंद्रियाणि मनपदे विषयेभ्यतरो देवा इमं स्तवं भगवतो विष्णोर्व्यासेन कीर्तितम् यान्ति पराभवो नम इति पद्मपत्र विशालाक्ष पद्मनाभसुरोत्तम निवासोऽसि वासुदेव नमोऽस्तुते पार्वत्युवाच श्रीराम राम रामेति रमे रामे मनोरमे मात्रहीनं च यद्भवेत् तदक्षरं क्षमात्मं देवनारायण नमोऽस्तुते करुणाकर देवेश भक्तानुग्रहकारक ओम कामाक्षे क्रोध संभवाम् अशोकामं वृद्धां दीप्तां लोकशोक विनाशिनीं धरां देवीं पद्मिनीं पद्मगन्धिनीं नमामि चन्द्रवदनां चन्द्रां प्रीतपुष्करणीं शान्तां शुक्लमाल्याम्बरां श्रियं वसुन्धरामुदाराङ्गामहरणीं हेममालिनीं देवीं विष्णुवक्षस्थलस्थितां दारिद्र्यदंसनं कृत्वा सर्वमाप्नोत् यत्नदा सायंकाले पठे नित्यं सर्वदुःखोपशान्तये इति श्रीलक्ष्म्यष्टोत्तरशतनामस्तोत्रं समाप्तं। श्रीपरदेवतापादारविन्दार्पणमस्तु। रघुवर विमल यश बुद्धिहीन तनुजानिकै सुमिरौ पवन कुमार जय हनुमान ज्ञान गुण सागर पंचन वरण विराज दुबे पादवश और ध्वजा विराजई शंकर सुवना गुणी अति चातुर सूक्ष्म रूप धरि अजित कावा लाय सजीवन लगन जियाए
जय गणेश 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 गणेश रक्ष मां जय गणेश पाहि मां जय गणेश रक्ष मां गणेश पाहि मां जय गणेश रक्ष मां जय गणेश पाहि मां जय राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान बोलो जय बोलो हनुमान की जय बोलो हनुमान की बोलो जय बोलो हनुमान की हनुमान की जय बोलो हनुमान बोल गणेश महाराज की చేస్తాం ఇగో ఇది పెట్టుకో ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ఓం శ్రీ మహాగణాధిపతయే నమః గణాధిపాయ నమః సర్వాణ్యంగాని పూజయామి తరంగత్వేన శ్రీమన్ శ్రీ మహాగణపతిదేవతాభ్యో నమో నమః ఓం కృతగామినే నమః ఓం సమాహితాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం కనకప్రదాయ నమః ఓం సౌమ్యాయ నమః ఓం భక్తయోగక్షేమప్రదాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం కేవలాయ నమః ఓం సిద్ధిప్రదాయ నమః ఓం జ్ఞానినే నమః ఓం మాయామోహినివారణే నమః ఓం చింతాయ నమః ఓం బ్రహ్మిష్టాయ నమః ఓం ప్రమత్తరైత్యభైరాయ నమః ఓం వ్యక్తముక్తే నమః ఓం అమూర్తకాయ నమః సిద్ధిప్రదాయకాయ నమః ఓం శ్రీ సంకటహర నమః గణపతిదేవతాభ్యో నమో నమః అష్టోత్తరశతనామ పూజాన్ సమర్పయామి నానావిధ పరిమళపత్రపుష్పాక్షితాన్ సమర్పయామి తరంగత్వేన ఇది. ఇప్పుడు మనం నిత్యం కూడా ఈ యొక్క సంకటహర మహాగణపతి స్వామివారి పూర్ణఫలం ఇంట్లో పెట్టుకొని పూజ చేసినప్పుడు ఈ 21 నామాలు చదువుతాము. ఆలయానికి వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఆలయంలో మనకు బోర్డు పైన కూడా ఉంది, ఇక్కడ కూడా అందరూ ఇది చదువుతారు. మహాశక్తివంతమైనటువంటి గణపతి నామాలు. గణపతి అధర్వణ శీర్షం అనేటువంటి వేదంలోంచి ప్రతి వ్యక్తికి పుట్టిన పిల్లాడి దగ్గర నుంచి పండు ముసలి వరకు ఏమేమి అవసరము ఏంటి అన్నది ఈ యొక్క నామాల్లో ఉంటుంది. చక్కగా అందరూ కూడా ఈ యొక్క నామాలు నేను చెప్పినా కొలది మీరు కూడా గట్టిగా చెప్పండి. ఓం శ్రీ గణంజయాయ నమః ఓం గణపతయే నమః ఓం హేరంబాయ నమః ఓం ధరణీధరాయ నమః ఓం మహాగణపతయే నమః ఓం లక్షప్రదాయ నమః ఓం క్షిప్రప్రసాదాయ నమః ఓం అమోఘసిద్ధయే నమః ఓం అమితాయ నమః ఓం మంత్రాయ నమః ఓం చింతామణే నమః ఓం నిధయే నమః ఓం సుమంగళాయ నమః ఓం బీజాయ నమః ఓం ఆశాపూరకాయ నమః ఓం వరదాయ నమః ఓం శివాయ నమః ఓం కాశ్యపాయ నమః ఓం నందనాయ నమః ఓం వాచాసిద్ధాయ నమః ఓం దుండి వినాయకాయ నమః ఓం శ్రీ సంకటహర మహాగణాధిపతయే నమః. బహుళ చతుర్థి 24 బుధవారం వచ్చింది. అందరూ గమనించండి. ఈ యొక్క కరపత్రం ఎవరైనా తీసుకోకపోతే ఇది తీసుకోండి అందరూ కూడా. ఇదేమిటంటే దీంట్లో సంకటహరణ చతుర్థి, మాస శివరాత్రి, సుబ్రహ్మణ్య షష్ఠి ఈ 3 కార్యక్రమాలు ప్రతి నెల ఎప్పుడెప్పుడు వస్తున్నాయన్నది ఈ యొక్క కరపత్రాల్లో ఉంటుంది.
विष्णु नारायणं देवमक्षरं परमं पदं विश्वपरमात्मिकं विश्वनारायणं विश्वदेवेदं पुरुषोत्तमं वदिं विश्वस्यात्रेतरं शाश्वतं शिवमखिलं नारायणं महादेवं विश्वात्मानं परायणं नारायण परो ज्योतिरात्मा नारायण परः नारायण परं ब्रह्म परः नक्षत्राणि वा अपामायेत आयतनवान्
तत्पुरुषाय विद्महे वक्रविद्महे चक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् तत्पुरुषाय विद्महे महासेनाय धीमहि तन्नः षण्मुखः प्रचोदयात् तत्पुरुषाय विद्महे सुवर्णपक्षाय धीमहि तन्नो गरुडः प्रचोदयात् वेदात्मनाय विद्महे हिरण्य विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् वज्रनखाय विद्महे दीक्षधनुष्ट्राय धीमहि तन्नो नारसिंहः प्रचोदयात् भास्कराय विद्महे महाजितिकराय धीमहि लाय धीमहि तन्नो अग्निः प्रचोदयात् शरणात्मजाय विद्महे सीतावल्लभाय धीमहि तन्नो रामचन्द्रः प्रचोदयात् भूमिसुतैश्च विद्महे रामपत्नी च धीमहि तन्नो सीता प्रचोदयात् शरणात्मजाय विद्महे राम अनुजाय धीमहि तन्नो लक्ष्मणः प्रचोदयात् आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमः प्रचोदयात् निरञ्जनाय विद्महे निराभासाय धीमहि तन्नो श्रीनिवासः प्रचोदयात् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् सहस्रवरमादेवी हर्तु मे पापं दुर्वादस्य प्रणाशनी देवांगो दुर्वेण सहस्रेण सतेन च तस्यां देवे देवी महाविशावयम् केवलतां लोकैकदीपाङ्कुरां त्रैलोक्यकुटुम्बिनी सर्वस्यां वन्दे मुकुन्दप्रियां जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मी मा शिवो मे अस्तुतायो परिपालयन्तां न्यायेन मार्गेण मयि जागृतवक्तानां क्षेमस्थैर्यविजय अभय आयुरारोग्यैश्वर्यावृद्धिरस्तु अस्य श्रीगिराण्डकोटब्रह्माण्डनायक श्री सीतालक्ष्मणआरोग्यैश्वर्यावृद्धिरस्तु अस्य श्रीगिराण्डकोटब्रह्माण्डनायक श्री परिवार समेत पार्वती मंगलेश्वरदेवतानुग्रहेण समस्त भक्तानां ईश्वरदेवतानुग्रहेण समस्त भक्तानां क्षेमस्थैर्यविजय अभय आयुरारोग्यैश्वर्यावृद्धिरस्तु अस्य श्रीगिराण्डकोटब्रह्माण्डनायक श्री प्रसन्नाञ्जनेय देवतानुग्रहेण समस्त भक्तानां क्षेमस्थैर्यविजय अभय आयुरारोग्यैश्वर्यावृद्धिरस्तु एतत् सर्वं श्री शङ्करं महागणपतिदेवता दिव्यचरणारविन्दार्पणमस्तु यानि कानि च पापानि जन्मान्तरकृतानि च यानि कानि प्रसन्नदेव रक्षप्रेमणे पापोऽहं पापकर्माणां पापात्मपापं वा प्रायमाकुर्वाणेन शरणागतवत्स अन्यदाचरणं